ముఖ్యంగా ఐనవోలు గ్రామ జనసేన కార్యకర్తలకు ఐనవోలు ఉన్న గ్రామాలందరికీ ముందు నా ధన్యవాదాలు. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మన 175 నియోజకవర్గాలలో రోడ్లు బాగలేవనే దానికి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఇంకా ముందు రోజుల్లో గవర్నమెంట్కు తెలియపరుస్తూ దాని గురించి ఈ మధ్యకాలంలో మంత్రులు నానా రకాలుగా మాట్లాడి స్థితిగా మాట్లాడి జనసేన తరఫున ఉన్న కార్యకర్తలు కానీ లేదో పెద్ద ఇది లేనట్టు వాళ్ళే వైఎస్ పార్టీ వాళ్ళే ఈ రాజ్యాన్ని నడిపినట్టు గత 70 సంవత్సరాల నుంచి నడిపినట్టు ఈ పేద ప్రజలను గడుగు బలహీన వర్గాలు సాగినట్టు మాట్లాడుకుంటుంటే నాకు 70 ఏళ్ళు ఉన్నాయి. నేను 1971 ఓటేస్తున్నా. ఈ మధ్యకాలంలో ఎంతోమంది ప్రధానమంత్రులు ఎంతోమంది ముఖ్యమంత్రులు పదవులకు దూరంగా పోయినారు. ఈ ముఖ్యమంత్రి ఎవరైనా ముందుకొచ్చి ఒక న్యాయం జరగాలని మాట్లాడేవని అనగదొక్కే విధానం చేస్తుంది. కాబట్టి మన జన సైనికులకు నీతి నిజాయితీతోటి పనిచేసి రాబోయే రోజుల్లో మన జనసేన పార్టీ సత్తా ఏదో చూపించాలని ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాం. నుంచి ఈనాడు ప్రధానమంత్రి వరకు నాకు తెలుసు. ఆ రోజుల్లో కేజీ రూపాయి బెల్లం కమ్మిన నుంచి రూపాయి మానేడు రాగులు అమ్మిన నుంచి కూడా నేను అది అన్నం తిని బతికి వ్యవసాయం చేసుకొని బతికిన రోజులు. ఇవాళ ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా ఎంత పిరిమో చూసుకోండి. నూనె పప్పు నూనె ధరలు అన్నీ ఏదో నేను పింఛన్ ఇస్తున్నాను అవి ఇస్తున్నాను ఎవడు సొమ్మేయటం వల్ల నేను సంవత్సరానికి వచ్చి నేను సరుకులు కొంటున్నా. నా పింఛనే నాకు వస్తుంది. అవన్నీ నాకు తెలుసు. నేను కూడా అంతో ఎంతో 5వ తరగతి వరకు చదువుకున్నా. చదువుకోని వాళ్ళకు వెనకట పూర్వం మొత్తోళ్ళకు ఏమి తెలియని వాళ్ళకు నాటకాలు ఆడి ఇవాళ జగన్ పరిపాలన ఇవాళ రాయలసీమ కానీ కోస్తా ఆంధ్రలో కానీ కాపు తెలగ బలిజన వాళ్ళు అణసివేసి ఆయన కాళ్ళ కింద పెట్టుకొని మన మీనికి మనల్ని ఉసిగొలిపి మనలో హీన స్థితిలో చూసేటట్టు ప్రవర్తించడు. కానీ మన జన సైకిల్లో దాన్ని ఆలోచన చేసి మనం ఏ దారిలో పోతే మనకు మంచి విలువలు ఉంటాయి, మనం ఏ రకంగా పోతే మన పిల్లలు చదువులు కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా వాళ్ళకి ఇవాళ కోర్టులు ఉన్నాయి. ఇవాళ మందు కట్ట కొనాలంటే 1200 అమ్ముతుంది. ఇవాళ సినిమాలు అవన్నీ చేయాలంటుండవు. 7 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డికి. ఒక 100 రూపాయల సిమెంట్ కట్టేయమను. నేను కట్టికి పేదవాడిని. నాకు ఇవాళ ఉండడానికి కూడా ఇల్లు లేకపోతే నవరత్నాల్లో భాగంగా నాకు ఇల్లు ఈ నాటి ఉన్నట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ అడిచ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న న్యాయం దొరకకుండా చేస్తాను. కాబట్టి మనందరం మంచి ఆలోచనతోటి మంచి నిజాయితీతోటి మనం ఎన్నో సంవత్సరాలు ఉండము. ఇవాళ ఉండడు రేపు ఉండడు. న్యాయం కోసం పోరాడాలి, ధర్మం కోసం నిలబడాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన ఒక సినిమా తీసుకుంటే కోటి వస్తాయి. ఆయన జరగరాలా మనందరికీ ఎవడో ఒకడు మనిషి అనేవాడు ఉండాలా అనే ఉద్దేశం మీద ఇవాళ మనం గట్టిగా ఉండి దాని సమస్య ఎంతవరకు పోద్దో ఇవాళ పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తే ఇక్కడ మన రోడ్డుపై బైఠాయించి మనల్ని అరెస్ట్ చేసిన ఇష్టమే కానీ దానికి సద్గుణంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం.